9 లక్షల హైందవులుండి 3,40,000 మందే బయటికి వచ్చారే అని మొదటి సమస్య నాది. వారు 6 లక్షలు అన్నారు, కాదు 9 లక్షల మంది హైందవులు ఉండి 1,50,000 ఓట్లు ప్రభుత్వమే తీసేస్తే అంటే 7 లక్షలు మిగిలాయి. 7 లక్షల ఓట్లలో నేను ఇచ్చిన ధైర్యం కన్నా వాళ్ళు ఇచ్చిన భయం ఎక్కువగా మిగిలిపోయింది వ్యక్తులలో. అది ఆశ్చర్యం. నేను ఆదిపరాశక్తి అన్నా, మీరు చండీ అన్నా, కాళీ అన్నా, దుర్గా అన్నా, భ్రమరాంబిక అన్న, మీరు ఎన్ని పేర్లు ఇచ్చినా అష్టోత్తరానికి కుంకుమార్చనకే సరిపోతాయేమో తప్ప మనుషులు మిగతా 3.5 లక్షల మంది కనుక బయటికి రాగలిగి ఉంటే ఎంతటి అన్యాయాన్నైనా మనము ఎదిరించి గెలవగలిగి ఉండేవాళ్ళము. కాబట్టి ఆ మిగతా 3.5 లక్షలకు వాళ్ళ మీదే వాళ్ళకి నమ్మకం లేదు. ఆ గో సంరక్షణ, దేవాలయ సంరక్షణ, ఆడపిల్లలు, వీళ్ళ కోసం ఎవరైనా నిలబడాలి, రాక్షసత్వంతో కూడిన అక్కడ ప్రవృత్తికి నిలబడాలి అని ముందుకొచ్చాను తప్ప రాజకీయ వాంఛతో రాలేదు నేను. అందుకే వారు ఒక మంచి మాట అన్నారు, గెలవనని తెలిసి కూడా వచ్చింది ఆవిడ అని. కానీ అక్కడ కనుక హైందవులు కనుక నిర్ణయించుకుని ఉంటే కనుక ఎన్ని మోసాలు చేసినా గెలిచి ఉండగలిగిండే వాళ్ళం మనం. ఎందుకంటే హైందవుడు అంటే కొన్ని వందల వేల ముక్కల కింద నరకబడ్డ కులాలు. మనలో మనకి కొట్లాడుకోవడానికి పనికొచ్చిన కులాలు మనని ఒకటి చేయడానికి పనికి రాలేదే. నేను ఓడిపోయానంటే ఓటమి నాది కాదు, మనందరిది. నేను కాదు ఓడిపోయింది, మనం ఓడిపోయాం. గెలిచే శక్తి ఉండి మనం ఓడిపోయాం. ఆ పాత బస్తీలో దీపం పెట్టడానికి కూడా కష్టమని తెలిసి కూడా దేవాలయాన్ని కాపాడుకోవడానికి అందరి కులాలు ఒకటి కాకపోవడం మన దురదృష్టం. ఇంటి నుంచి వెళ్ళే ఆడపిల్ల ఒక ఓల్డ్ సిటీలోనే కాదు, రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా ఎవరైనా ఎక్కడి నుంచైనా ఆ అమ్మాయిని హింస పెట్టవచ్చని తెలిసి కూడా మన కోసం వచ్చిన మన శక్తిని మనము గెలిపించుకోలేకపోవడం మన దురదృష్టం.